నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంతంలోని కీళ్లపట్లలో బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ కోనేటిరాయస్వామి మోహిని అవతారంలో ప్రత్యేకంగా అలంకరించబడి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా జరిగిన ఊరేగింపులో భక్తులు భారీగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వేద మంత్రోచ్చారణల మధ్య భక్తి గీతాలు, మంగళ వాయిద్యాలతో వాతావరణం ఆధ్యాత్మికంగా మారింది. అదేవిధంగా శ్రీ దుర్గా క్యాటరింగ్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించి 100 మంది భక్తులకు వస్త్రాలు కూడా పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని స్థానికులు అభినందించారు. ఎన్ని కిలోమీటర్స్ అందుబాటులో ఉంటుంది? 50 మెంబర్స్ నుంచి 1000 మెంబర్స్ వరకు క్యాటరింగ్ చేస్తాము, సప్లై చేస్తాము. అంటే ఎన్ని కిలోమీటర్స్ అందుబాటులో ఉంటుంది? 100 కిలోమీటర్లు సరౌండింగ్ వరకు చేస్తాం. బెంగళూరు చేస్తాం. మనం ఓన్ క్యాటరింగ్ అయితే 100 కిలోమీటర్ల మనమే సప్లై చేస్తాం. ఎన్ని వెరైటీస్ చేస్తాం? వెజ్, నాన్ వెజ్, టిఫిన్ ఐటమ్స్, అన్ని ఐటమ్స్ చేస్తాం. మేము స్టాఫ్కి చైర్స్ ఇచ్చినాము. గంగమ్మ గుడి దగ్గర మన నాన్నగారి హుండీ చేయించాము. మళ్ళీ సంవత్సరం మా నాయన సంవత్సరానికి పక్క విలేజ్ యానాది కాలనీ ఉంది, అక్కడ 100 మందికి బట్టలు పంచి ప్రసాదాలు డొనేట్ చేస్తాము. నడింపల్లు ఇది ఉంది కదా అనాథాశ్రమం, వాళ్ళకి సంవత్సరానికి వాళ్ళకి కూడా భోజనాలు ఏర్పాటు చేస్తాము. మా నాన్నగారి పేరు మీద మాకు తోచినంతలో మా నాయనగా మాకు 10 years అయిపోయింది. అర్థము శ్రీ దుర్గా క్యాటరింగ్ స్టార్ట్ చేయబడింది. మా క్యాటరింగ్లో వెజ్, నాన్ వెజ్, పెళ్ళిళ్ళకి, శుభకార్యాలకి, ఫంక్షన్లకు అన్నిటికీ ఆర్డర్ పైన క్యాటరింగ్ చేయబడి నుంచి 50 మందిని ఇంకా 1000 మంది వరకు వాళ్ళ ఆర్డర్ ప్రకారం ఎంతమందికైనా చేసిస్తాం. అయినా సరసమైన ధరలకు చేయబడును శ్రీ దుర్గా క్యాటరింగ్. వాటికి కూడా ఒప్పుకొని అక్కడే కూడా చేసి ఇవ్వబడును, సర్వీసింగ్ చేయబడును. అలా నింతుకోమా ఆర్లు ఆడి 2 ఇచ్చినారా సినిమా ఉన్న వాళ్ళకి? మనుషులకి
కేంద్ర ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జనగణన 2026 కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా తొలి దశగా ఏప్రిల్ 16, 2026 నుండి ఏప్రిల్ 30, 2026 వరకు ఇండ్ల గణనకు సంబంధించిన స్వీయ గణన ప్రక్రియ కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొని తన నివాసంలో స్వయంగా స్వీయ గణన పూర్తి చేసి సెన్సస్ వెబ్సైట్లో కుటుంబ వివరాలను నమోదు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సెన్సస్ అధికారుల ఆదేశాలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ప్రిన్సిపల్స్ సెన్సస్ అధికారుల సూచనల మేరకు కొత్తపేట మండల సెన్సస్ ఛార్జ్ అధికారి తహసీల్దార్ ఎడ్ల రాంబాబు ఎమ్మెల్యేను సత్కరించి సెన్సస్ మెమెంటోను అందజేశారు. గ్లోబల్ షోటకాన్ కరాటేడు ఇండియా కరీంనగర్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో సమ్మర్ స్పెషల్ కరాటే క్యాంప్తో మరియు 25 కరాటే గ్రేడింగ్ బెల్ట్ టెస్ట్ ప్రోగ్రాంలో పాల్గొని విద్యార్థుల ప్రతిభ చూపించి బెల్ట్ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. కరాటే విద్యార్థులు చదువుతో పాటు అన్ని క్రీడా రంగాల్లో రాణించాలని, మంచి క్రమశిక్షణతో ఉండాలంటే కరాటే ప్రతి విద్యార్థికి, ప్రతి తల్లిదండ్రులు మీ ఇంటి అమ్మాయిలకి ఆత్మరక్షణ కోసం కరాటే నేర్పించాలని అన్నారు. ఎందుకంటే సమాజంలో ఎప్పుడు ఎక్కడ ఏమి జరుగుతుంది తెలియదు. కాబట్టి అమ్మాయిలకి సెల్ఫ్ డిఫెన్స్ కోసం కరాటే నేర్చుకోవడం వల్ల మీ ఇంటి అమ్మాయిలకి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించండి అవసరం అని మాట్లాడారు. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఎంఏ ఈ వెపన్ చెప్పేదానికి తెలంగాణ కాకుండా వేరే రాష్ట్రాలు కానీ 5,000 రూపీస్ మంత్లీ సమ్మర్ తీసుకుంటారు సార్. ఈ ఫ్రీ కోచింగ్. Stretch. Body bend. Up. Close. Ready. Stretch. Bend. Up. Close. Ready, get ready. Come on, come on, come on. ముందుకు రా నాన్న. Come on, ఇది జరుగు తల్లి, ఇది జరుగు. Ready, stretch. Bend. Up. Close. Come on, stretch. Bend. Up. Close. Stretch. Bend. Up. Close. Good. అజ్మీర్ Amir, come. No.
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం బొమ్మాయిపల్లి గ్రామంలో వెలసిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం 43వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా బుధవారం నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, రక్షాబంధనం, స్వామివారికి అభిషేకాలు, పూజలు, హోమ యజ్ఞాలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల వేద మంత్రాలు నడుమ మంగళహారతి ఇచ్చారు. తీర్థ ప్రసాదాలు అందించి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. సుభవస్సంప్రతవం రసం తస్మై సరస్వతీ గృహే క్షీరవంతర్మధోదకం పాపమానే స్వస్యయనే సుదుఃఖాది సుతః సుభిక్షం సుతోరసః బ్రాహ్మణే సంగతముద్రితం తేన దేవా పవిత్రేణ ఆత్మాన పురచేతసా ప్రియామానస్తనువోరుద్రీదిశః మానస్తోకేతనయే మానాదుషిమానో గోషమానో అశ్వేషురీదిశः శ్రీరాన్మానో రుక్తభామితో వధీర్హవిష్పందో నమసా విధేమతే ప్రజాపతేన త్వదేతాన్యన్యో విశ్వాజాతాని వరిత బభూవ యత్కామాస్తే జుహుమస్తన్నో అస్తు వయగ్వస్యామపతయోరయీణాం స్వస్తినా విషత్పదే వృద్ధః విమృదో వశీ సుషేంద్ర పురయేతు న స్వస్తితా అభయంకరః त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्तिम्. పలమనేరు నియోజకవర్గంలోని బి కోట మండలంలో ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సతీమణి శ్రీమతి రేణుకారెడ్డి బుధవారం పరామర్శించారు. ఇటీవల దారుణ హత్యకు గురైన జగన్మోహన్ రెడ్డి భౌతికాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చిన ఆమె బాధిత కుటుంబానికి తప్పనిసరిగా న్యాయం జరుగుతుందని, తాము అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. జర్నలిస్టుపై జరిగిన ఈ దారుణ ఘటన తీవ్రంగా కలిచివేసిందని, దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాలని ఆమె పేర్కొన్నారు. సెకండ్ ఇయర్ 980 ఫస్ట్ ఇయర్
సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలో రైళ్లలో రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో చోరీకి గురైన ఫోన్లను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు సిఈఐఆర్ పోర్టల్ సహాయంతో స్వాధీనం చేసుకున్నట్లు సికింద్రాబాద్ రైల్వే డీఎస్పీ జావేద్ తెలిపారు. ఇటీవల కాలంలో చోరీకి గురైన 20 లక్షల విలువైన 126 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అందజేశారు. గత 2 సంవత్సరాలలో 1500కు పైగా చోరీకి గురైన పోగొట్టుకున్న సెల్ ఫోన్లను తిరిగి అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రైల్వే డీఎస్పీ జావేద్ మాట్లాడుతూ రైళ్లలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఫుట్బోర్డ్ లేదా కిటికీ పక్కన కూర్చున్న సమయంలో సెల్ ఫోన్లు దొంగిలించబడుతున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక బృందాలతో పాటు కేరళ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, బీహార్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ నుండి మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు. సెల్ ఫోన్ కోల్పోయిన లేదా పోగొట్టుకున్న యజమానులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన లేదా నేరుగా సిఈఐఆర్ పోర్టల్లోకి వెళ్లి వివరాలు నమోదు చేసిన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వెంటనే చరవాణి సిమ్ కార్డును బ్లాక్ చేస్తున్నారు. చోరీకి గురైన చరవాణిలో వేరే సిమ్ కార్డు వేసిన వెంటనే సిఈఐఆర్ పోర్టల్కు సందేశం వస్తోంది. దాని ఆధారంగా ప్రస్తుతం చరవాణి వినియోగిస్తున్న వారి వివరాలను గుర్తించి వాళ్ళ వద్ద నుంచి స్వాధీనం చేసుకుని అసలు యజమానులకు పోలీసులు అప్పగిస్తున్నారు. బస్సులకి ట్రైన్లో ఎవరు పోతారో ఎస్పెషల్లీ లేడీస్ని ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ట్రైన్ ట్రావెల్ చేస్తున్నప్పుడు లగేజ్ తక్కువ పెట్టాలి. చిన్న పిల్లలు ఉంటే ఇంకా లగేజ్ తక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళ డిస్టర్బెన్స్ అవుతుంది, వాళ్ళ అటెన్షన్ డైవర్షన్ అవుతుంది. మన ఇంపార్టెంట్ అంటే కాస్ట్లీ వస్తువులు ఉంటాయి. సెల్ ఫోన్ కూడా ఐఫోన్ 1,00,000 కంటే పైకే ఉంది. వేరే క్యాష్ ఉంటుంది, డబ్బు ఉంటుంది, లేకుంటే వాల్యుబుల్ డాక్యుమెంట్స్ ఉంటాయి. కాన్సన్ట్రేషన్ పోతుంది. అందుకే మా రిక్వెస్ట్ ఏంటంటే ట్రైన్లో ఎవరైనా ట్రావెల్ చేస్తున్న ప్యాసింజర్స్లకి తక్కువ లగేజ్ క్యారీ చేస్తే మీకు అంతా సేఫ్ ఉంటుంది. ఇంకా ఫోన్ ఛార్జింగ్కి పెట్టేస్తారు, అక్కడ నుంచి వేరే వాళ్ళు దొంగతనం చేసుకుంటారు. లేకుంటే ఫోన్ సిమిలర్గా ఉంటుంది. ఒకసారి ఊరు నుంచి వస్తారు, రిమోట్ ఏరియా నుంచి వస్తారు, ఆ ఫోన్ అరే మాదే అని అట్లా తీసుకెళ్ళిపోతారు. అందుకే మీ ప్రాపర్టీ, మీ వస్తువులకి మీరు జాగ్రత్తగా ఉండాలి. ట్రైన్లో మీ ట్రైన్లో కూడా ఛార్జర్ ఉంటుంది, అక్కడ ఛార్జింగ్కి పెట్టేస్తారు. టాయిలెట్కి పోతారు, వాష్రూమ్కి పోతారు. అప్పుడు పోతున్నప్పుడు ఆ ట్రైన్లో మీ కో ప్యాసింజర్స్ ఉంటారు, మీరు వాళ్ళకి చెప్పిపోవాలి. లేకుంటే మీతో పాటు ఎవరైనా ట్రావెల్ చేస్తున్నారంటే వాళ్ళకి చెప్పిపోవాలి, ఇట్లా నేను ట్రైన్లో ఈ ఛార్జింగ్కి పెట్టిన ఫోన్ అని. ఇంకా కొన్ని సందర్భాల్లో మాకు ట్రైన్లో ఎట్లా ఉంటుంది అంటే కొంతమంది ఇప్పుడు ప్రతి చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది, వాళ్ళు వీడియో తీసి మాకు పంపుతున్నారు. అది కూడా మేము ఫైండ్ అవుట్ చేసి ట్రాక్ చేసి పట్టుకుంటున్నాం. వాళ్ళకి ఎఫ్ఐఆర్ చేసి రిమాండ్ కూడా చేస్తున్నాం. అట్లాంటి సికింద్రాబాద్లో పిఎస్లో ఒక 4 ఎఫ్ఐఆర్ అనేది, 4గురిని అరెస్ట్ చేసినాం, 4 ఫోన్ రికవర్ కూడా చేసినాం. మిగతా పోలీస్ స్టేషన్లో కూడా ఇట్లా చేస్తున్నాం. మనం ఇమీడియట్గా ట్రైన్లో ఏదైనా ప్రాబ్లం అయింది, ఏదైనా దొంగతనం అయింది, ఇమీడియట్గా 139 కాల్ చేయాలి. మీకు ఇమీడియట్ హెల్ప్ వస్తుంది. జిఆర్పి లేకుంటే ఆర్పిఎఫ్ నుంచి, లేకుంటే కమింగ్ స్టేషన్లో ఎవరైనా వస్తారు. లేదా అంటే 112 కూడా మీరు డయల్ 100 ఇప్పుడు లేదు, 112 డయల్ చేస్తే మీకు నెక్స్ట్ స్టేషన్లో హెల్ప్ వస్తుంది. ఇప్పుడు అయితే 150 ఉన్నాయి. టోటల్గా మోర్ దెన్ 1600-1700 ఫోన్ రికవర్ అయ్యాయి ఇప్పటి వరకు. ఈ మనకు
1500 ఫోన్స్ రికవర్ అయినాయి. ఇది ఒక 150 ఫోన్స్. 2023 నుంచి ఇప్పటి వరకు 1500 ఫోన్స్ రికవర్డ్. ఇప్పుడు 2023 ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది కదా, అప్పటి నుంచి మేము యూస్ చేస్తున్న పోర్టల్ ఇది. ఇప్పుడు 1500 అయింది ఇప్పటి వరకు. ఇప్పుడు ఇది 150 అంటే 1650 ఫోన్ రికవర్ అయినాయి. ఇంకా ఒకటి ఏంటంటే ప్రజలకి, ప్యాసింజర్లకి, మీ సెల్ ఫోన్ పోగానే మీకు తెలుసు మీ సెల్ ఫోన్లో బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, ఇమీడియట్గా మీరు బ్లాక్ చేపియాలి. కొంతమంది ఏం చేస్తున్నారంటే దొంగతనం చేసిన తర్వాత ఫోన్ వాళ్ళ చేతిలో ఉంటుంది, ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, డబ్బు ఉంటే తీసుకుంటున్నారు. ఇమీడియట్గా ఫోన్ దొంగతనం అయిపోతే పోలీస్ని కంప్లైంట్ ఇవ్వాలి, కంపల్సరీ ఇమీడియట్ ఇవ్వాలి. ఇట్లా మీ అకౌంట్ దాంట్లో లింక్ ఉన్నారంటే ఇంకా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇమీడియట్గా పాస్వర్డ్ సెండ్ చేసుకోవాలి, ఆ బ్యాంక్ని ఇన్ఫార్మ్ చేయాలి. ఏమవుతుంది అంటే ఇమీడియట్గా చేయకపోతే ఒక 1 డే గ్యాప్ ఇస్తే కూడా వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు. ఎందుకంటే పిన్ కోడ్ అంటే వాళ్ళ చేతిలోనే ఉంటుంది, ఫోన్ దానికే వస్తుంది పిన్. అందుకే ఫోన్ పోగానే దానికి మీ అకౌంట్స్ లింక్ ఉంటే ఇమీడియట్ మీరు దానికి బ్లాక్ చేపించేయండి. మీ బ్యాంక్ వాళ్ళకి చెప్పేసి పాస్వర్డ్ కూడా చేంజ్ చేపించేయండి. కరీంనగర్, ఆదిలాబాద్, సికింద్రాబాద్లో దీంట్లో 150లో సికింద్రాబాద్ 50 ఫోన్స్ ఉన్నాయి ఎక్కువ. కంప్లైంట్స్ 1% వరకే రికవర్ అయినాయి సిఆర్ పోర్టల్. అంటే మాకు ఇది ఎట్లా ఉంటుంది అంటే ఈ ఫోన్ యూస్ చేయాలి, బ్లాక్ చేసిన తర్వాత ఎవరైనా దానికి యూస్ చేస్తే సిమ్ పెడితే మనకు వస్తుంది లొకేషన్. ఒకవేళ వాళ్ళు యూస్ చేయలేదు అనుకో, దానికి పీసెస్ చేసి పార్ట్స్ అమ్మారు అనుకో, అప్పుడు మనకు కష్టం అది రికవర్ చేయాలంటే. ఈరోజు సిఈఐఆర్ పోర్టల్ ద్వారా 150 ఫోన్ రికవర్ చేసినాం. దాని గురించి మేళా పెట్టినాం. ఎవరెవరు రైట్ఫుల్ ఓనర్స్ ఉన్నారు వాళ్ళకి అందరికీ రిటర్న్ ఇచ్చేస్తాం. ఈ సెల్ ఫోన్కి మనం ట్రైన్లో వాళ్ళు పండుకుంటారు, లేకుంటే దిగినప్పుడు, లేకుంటే ట్రైన్లో ఎక్కినప్పుడు కొంతమంది దొంగలు పిక్ పాకెటింగ్ చేస్తారు. కొన్ని మిస్ అయిపోతాయి, స్లిప్ అయి పడిపోతాయి. ఇమీడియట్గా వాళ్ళకి ఆల్రెడీ చాలాసార్లు చెప్పినాం, అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టినాం స్టేషన్లో, ప్రతి స్టేషన్లో కూడా. ఎవరైనా సెల్ ఫోన్ పోతే ఇమీడియట్గా సిఈఐఆర్ పోర్టల్ అని ఒకటి ఉంది సెంట్రల్ గవర్నమెంట్ది. ఇది 19 ఏప్రిల్ 2023లో స్టార్ట్ అయింది. ఇది సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫై రిజిస్టర్ పోర్టల్ అని. దీనికి ఏమైతుంది, మనం నియరెస్ట్ మీ సేవలో పోయి మన ఐఎంఈ నంబర్, సెల్ ఫోన్ నంబర్, మన డీటెయిల్స్ పెట్టేస్తే ఇమీడియట్గా ఆ ఫోన్ బ్లాక్ అయిపోతుంది. ఆ తర్వాత ఎవరైనా దానిలో సిమ్ పెడితే ఇమీడియట్గా మనకు నెంబర్ వచ్చేస్తుంది. దాని ద్వారా మనం ట్రాకింగ్ చేసి వాళ్ళ లొకేషన్ తీసుకొని మన టీమ్స్ని పంపుతాం. టీమ్స్ని పంపి ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేస్తాం ఫోన్లు. ఇట్లాంటిది మనం ఓన్లీ తెలంగాణ కాదు, అదర్ స్టేట్స్లో కూడా, అంటే కేరళ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, అక్కడ మన టీమ్స్ని పంపి ఈ ఫోన్లు రికవర్ చేపించినాం. అంటే దీనికి మనకు చాలా హార్డ్ వర్క్ చేయాల్సిన ఉంటుంది. మా టీం వాళ్ళు చాలా కష్టపడి ఇక్కడ నుంచి బీహార్ పోతారు, మధ్యప్రదేశ్ పోతారు, అక్కడ ఆ మనిషిని ఐడెంటిఫై చేయాలి. ఒకసారి వాళ్ళు నంబర్ వచ్చిన తర్వాత ఇలా పోలీస్ వాళ్ళు కాల్ చేస్తే భయపెట్టి ఫోన్ బంద్ చేసేస్తారు. దీనిలో మాకు ఆర్పిఎఫ్ వాళ్ళ కూడా బాగా సపోర్ట్ ఉంటుంది. మళ్ళీ అక్కడ లోకల్ పోలీస్ ద్వారా హెల్ప్ తీసుకొని ఇవన్నీ రికవర్ చేసి తీసుకువచ్చినాం. ప్రభుత్వ కళాశాలల అభివృద్ధికి, ఉన్నత విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. నేటి విద్యార్థులే రేపటి రాష్ట్ర భవిష్యత్తు అని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ భావిస్తున్నారని, అందుకు తగినట్లుగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నారన్నారు. యువతకు ఉన్నత విద్య పూర్తి కాగానే ఉపాధి అవకాశాలు లభించేలా రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకువస్తున్నారన్నారు. మంగళవారం ఆయన కొత్తపేట విశ్వకవి వేమన ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 14.44 లక్షల రూపాయలతో నిర్మించనున్న అదనపు తరగతి గదులను ప్రారంభించారు.
కొంచెం వెనక్కున్నాను సార్, కొంచెం వెనక్కున్నాను సార్. బీఎస్సీ కంప్యూటర్ ఇబ్బంది అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ కన్నా కనీసం హామీ ఇస్తారు. ఒకే ల్యాబ్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, అసెంబ్లీ కనీసం అసెంబ్లీ ఎవరు పూజ మీరు వాడేయండి. టాయిలెట్స్ ఉన్నాయి కదా, చక్కగా ఉంది, వాడేసుకోండి. ఫ్యాన్లు ఉన్నాయి సార్, ఉన్నాయా? ఇంకేం కావాలి అక్కడ? వాడేయండి. మోర్ దాన్ 50 ఉంటున్నారండి. 80% ఉన్నారు సార్. 80% ఏంటి రీజన్? నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని డాక్టర్ అసోసియేషన్ భవనంలో కీర్తిశేషులు డాక్టర్ సురేందర్ గారికి బైన్సా డాక్టర్ అసోసియేషన్ మరియు ఐఎంఏ బైన్సా ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా 2 నిమిషాల మౌనం పాటించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. డాక్టర్ సురేందర్ సార్ ఈ ప్రాంతంలో చేసిన వైద్య సేవలు ప్రజల మనస్సుల్లో ఎప్పటికీ నిలిచిపోతాయని, ఆయన లేని లోటు వైద్య రంగానికి తీరని నష్టమని డాక్టర్లు పేర్కొన్నారు. మంగళవారం సోఫీనగర్ కేజీబీవీలో ఇంటర్ పరీక్షల్లో అనుత్తీర్ణులు అయిన విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడిన ఆయన పరీక్షల్లో ఫెయిల్ కావడం జీవితంలో అంతిమం కాదని, భయాన్ని విడనాడి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థులంతా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని తెలిపారు. ముఖ్యంగా బాలికలు ఉన్నత విద్యను అభ్యసించి సమాజంలో ఉన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలని ప్రోత్సహించారు. Next 15, 18, 37. There is almost about 20 questions. Correct? 20 to 15, sir. 2 marks each. ఇది నా ఫాస్ట్ గా చేయవచ్చు. కామిక్స్ సమస్య ఏం వస్తుంది ఎవరైనా పిల్లలు చెప్తారు. ప్లస్ ఇంకా 12 రోజులు అయితే ఉంది. 12 రోజులు కూడా ఎవరికి నామిక్స్ ఇప్పటి వరకు రాకపోయినా కూడా ఒక మార్కెట్కి వెళ్ళి మనం ఏమేమి చూస్తాము, మార్కెట్కి వెళ్ళి మనం సామాన్ ఎట్లా కొంటాము, సామాన్ ఎట్లా అమ్ముతాము, దీనికి మాత్రం మీరు రోల్ ప్లే క్లాస్ రూమ్లో చేపిస్తే పిల్లలకి అర్థమవుతుంది. ముందు తెలుగులో అర్థం అవ్వాలి, తెలుగులో పూర్తిగా అర్థం అయిపోయిన తర్వాత దాన్ని మనం ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. రైట్, సో డైరెక్ట్లీ మనం ఇంగ్లీష్లోనే స్టార్ట్ చేస్తే దీనికి పిల్లలకి ఎంత కాన్ఫిడెన్స్ రాదు. అన్ని రకాలుగా మన దగ్గర డిజిటల్
ట్రాన్సాక్షన్ చేసి టెక్నాలజీ ఉన్నాయి కాబట్టి మనం బార్టర్ సిస్టమ్ ద్వారా కొనడం లేదు. బట్ ఒక 1000 సంవత్సరాల క్రితం ఎక్స్చేంజ్ చేసేవాళ్ళం. సో దాన్ని మనం బార్టర్ సిస్టమ్ అంటాం. సింపుల్. ఇప్పుడు మీకు తెలుగులో అర్థం అయిపోయిన తర్వాత దీన్ని ఇంగ్లీష్లో బేసిక్ సెంటెన్సెస్లో మీరు రాయవచ్చు. అది ప్రాక్టీస్ చేయించండి. ఏ సబ్జెక్ట్లో మ్యాక్సిమం తెలియదు? సివిక్స్. అంటే ఈ మూడిట్లో మోస్ట్ డిఫికల్ట్ సబ్జెక్ట్ ఎకనామిక్స్ అండ్ కామర్స్. కూర్చోండి.